ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 10/3/2024 నుండి 16/3/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి వారం మిశ్రమంగానే ఉందని చెప్పుకోవాలి. అలాగే చెడు స్నేహాలకి వ్యసనాలకి ఈ వారం కొంచెం దూరంగా ఉండాలి. సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉన్న. ధనం విషయంలో ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది. నేత్ర ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు కూడా ఈ వారం ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మీ మీద లేనిపోయిన ఒత్తిడులు కానీ, పోలీస్ కేసులు కానీ, మీ మీద ఏదైనా అభియోగం కానీ, మీ మీద నిందలు కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో మట్టికి ప్రోత్సాహకరంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు కూడా, కుటుంబంలో ఎవరికి అనారోగ్యం, ఏదో ఒక ఇబ్బంది, అలాగే పనులన్నీ వాయిదా పడే అవకాశాలు, ప్రతి పని కూడా జాప్యం జరిగే అవకాశం, అలాగే షేర్ మార్కెట్ రంగంలో కానీ సెక్యులేషన్ కూడా మిశ్రమంగా ఉండే అవకాశాలు, ఉద్యోగస్తులు కూడా మిశ్రమంగానే, వ్యాపారస్తులు మటుకు వ్యాపారంలో మటుకు లాభాలు సానుకూలంగానే ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, దర్శనము అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. లాభస్థానంలో గ్రహ సంచారాల వల్ల కొన్ని దోషాలు తొలగి ఆర్థికంగా కూడా మీరు అభివృద్ధిని పొందే అవకాశాలు, ధనం కూడా 4 రకాలుగా చేతులు అందే అవకాశాలు, పనులన్నీ పూర్తయిపోవడం, ఆకస్మిక ధనలాభం, విందులు వినోదాలు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు, భార్యాభర్తల మధ్యన అపార్థాలు తొలగే అవకాశం, స్థిరాస్తుల విషయంలో ఆనందకరమైన సంఘటనలు, దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానాలు, విదేశాల కోసం చేసే ప్రయత్నాలు కానీ వీసాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు అందుకునే అవకాశాలు, కొత్త కొత్త అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం, నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ లాభం ప్రాప్తి, విద్యార్థులకు అనుకూలం, సృజనాత్మకమైన ఆలోచనలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లో మటుకు జోక్యం చేసుకోకుండా ఉంటే మీకు చాలా అనుకూలం. అసూయ, ఈర్ష్య, ద్వేషాలు విడిచిపెట్టండి. సాధ్యమైనంత వరకు ఎవరికైనా దాన ధర్మాలు ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు రాణించే అవకాశం ఉంది. ఇంకా మరింత అనుకూలంగా ఉండడం కోసం వృషభ రాశి వారు లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, సూర్య నమస్కారాలు చేయండి. అన్ని విధాలుగా మీకు అనుకూలం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మిశ్రమంగానే ఉంది ఈ వారం కూడా. కుటుంబ సభ్యులతో వాద ప్రతివాదనలు, అలాగే వాదోపవాదాలు దిగకండి. ఎదుటి వాళ్ళ చేత ఇప్పుడు బురద రాయేస్తే అవుతుంది, మీ మీదే కొడుతుంది. మీకన్నా తాహతకు తక్కువైనటువంటి వాళ్ళతో కానీ, కింద ఉండేటువంటితో కానీ వాళ్ళతో వాదించేదానికన్నా మౌనంగా వెళ్ళిపోవడం మంచిది. ఓర్పుగా సహనంగా ఉండండి. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళే ఇబ్బందుల్లో పడే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు నశిస్తారు. త్వరలోనే శుభవార్తలు వింటారు. మీకు అన్ని విధాలుగా అనుకూలం. మీ స్థానాన్ని, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. మీ మౌనమే మీకు మేలు చేసే అవకాశం, మీ ఓర్పు, మీ సహనమే మీకు మేలు చేసే అవకాశం ఉంది. అలాగే ఖర్చులు కూడా తగ్గించుకోవడం, పొదుపు చేయడం కావాలి. పొదుపు చేస్తూ ఉన్నారు, ఏమో ధనం విలువ తెలుసుకున్నారు, పొదుపు చేస్తాం. మరింత ఇంకా పొదుపు చేయడం మంచిది. ఛాతీ, గొంతు, మోకాలు, వెన్నుపూసకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, ఇంటిలో పోరు సమస్యలు, వాద ప్రతివాదుల మానసిక అశాంతి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడకుండా ఆధ్యాత్మికంగా ఉండండి. భగవద్ ఆరాధన, దేవాలయ దర్శనాలు, భగవత్ చింతన చేయండి. దానివల్ల మీకు మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అనుకూలంగా ఉండాలంటే శనికి, గురువుకి
కేతువుకి కుజుడికి కూడా మీరు జపం చేసుకోవడం కానీ అవకాశం ఉండే నవగ్రహ స్తోత్రపారాయణ నవగ్రహాలకు 9 నవగ్రహాలకే కూడా ఈ మిథున రాశి వారు అభిషేకం చేయించి ఆయా రంగుల వస్త్రాల గ్రహాలు కట్టబెట్టి ఆయా ధాన్యాలు నివేదించి ఆయా పుష్పాలతోటి దీపాలతోటి చక్కగా విశేషంగా నవగ్రహాలను కూడా దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దేవాలయంలో నవగ్రహాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి అర్చన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ సాయంకాలం నాడు చదువుకోండి. ప్రశాంతంగా ఉండండి. దానివల్ల మీకు మేలు జరిగే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సంతోషకరమైన వార్తలు, అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీ ప్రయత్నాలన్నీ కార్యరూపం దాలుస్తాయి, ఆనందంగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు కూడా మీకు ఉపశమనం ఉండే అవకాశాలు, మీ స్థితి సంపాదన గౌరవము సంఘంలో గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. కానీ బంధుఘోష నరఘోష బంధువులే శత్రువులుగా ఉండే అవకాశాలు, దానివల్ల కొంచెం ఇబ్బందులు కూడా ఉన్నాయి. పై అధికారులు ఇక మన్నలు పొందుతారు. మీ కింద పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కూడా లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకు అనుకూలం, అలాగే వ్యవసాయదారులకు బాగుంది. విద్యార్థులు కూడా మరింత శ్రద్ధ చూపించినట్లయితే ఇంకా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇంకా బాగుండాలి, అనుకూలంగా ఉండాలనుకుంటే కనుక మేధా దక్షిణామూర్తి ఆరాధన, మేధా దక్షిణ స్తోత్రపారాయణ, దుర్గా నామస్మరణ, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. అన్ని విధాలుగా మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మీ అనారోగ్య సమస్యలు కొంచెం స్వల్పంగా తగ్గి కోలుకునే అవకాశం, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు, భయాన్ని కూడా తగ్గించుకునే అవకాశాలు, ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికపరమైన పెట్టుబడులు, భాగస్వామ్యత ఒప్పందాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. జాయింట్ వ్యాపారస్తులకు జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే రుణాలు ఎవరికే కూడా మీరు అప్పు ఇవ్వడం కానీ దగ్గర నుండి ఇప్పించడం కానీ ఏమి చేయకుండా ఉంటే మంచిది. అలాగే బంధువుల్ని మిత్రుల్ని కలుసుకుంటారు. విందు వినోదాలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. పెద్దల వల్ల కొన్ని గుర్తింపు పొందే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా తొలగే అవకాశం ఉంది. వారాంతంలో విద్యా అవకాశాలు, విద్యందు రాణింపు అనుకూలంగా మరింత అనుకూలంగా ఉండడం. సింహరాశి వారు సూర్య నమస్కారాలు, సూర్యుడికి అరుణపారాయణ అర్ఘ్యాలు ఇవ్వడం, అరుణపారాయణ సూర్య నమస్కారం చేయడం, ఇవన్నీ చేస్తే కనుక సూర్యుని ఆరాధిస్తే, సూర్యుడి గురించి ఏదైనా పొంగల్ ఏమైనా నివేదన చేయగలిగితే మీకు ఇంకా మరింత సమస్య గ్రహదోషాలు తొలగుతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగి సానుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు మిశ్రమ బలంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు భారీ పెట్టుబడులు వెళ్లకుండా స్వల్ప పెట్టుబడులు చేసుకుంటే బాగుంటుంది. రవాణా చేసేటువంటి వ్యాపారస్తులు మనకి చాలా బాగుంది. ట్రావెల్స్, రవాణా వాహనాలు చేసే చిరు వ్యాపారులకి సంపాదన అభివృద్ధిగా ఉంది. ఉద్యోగస్తులకు మెరుగైన ఫలితాలు పొందుతారు, ప్రశంసలు పొందుతారు, బదిలీలు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విదేశాలకు వెళ్ళే ప్రయత్నాలు బాగున్నాయి. విద్యార్థులు కొత్త అవకాశాలు ఉంటాయి. విద్యంలో మరింత అభివృద్ధిని సాధిస్తారు. దానివల్ల లాభాలు పొందుతారు. రైతులకు కూడా అలాగే వ్యవసాయదారులకి సానుకూలంగానే ఉంది. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల కొన్ని ప్రయోజనాలు, వాళ్ళ కలయిక ఈ వారం మృష్టాన్న భోజనాలు, విందు వినోదాల్లో కూడా వారాంతంలో పాల్గొనే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం సూర్య నమస్కారాలు, అలాగే శివపంచాక్షరి మహామంత్ర జపాన్ని కూడా పఠించండి. మరిన్ని అనుకూలమైన పరిస్థితులు పొందండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సంతోషకరమైన వార్తలు వింటారు. అలాగే పుత్రులు, వాళ్ళ సంతానం లేనటువంటి వాళ్ళు శుభవార్తలు, పుత్ర సంతాన లాభాలు ఉన్నాయి. అలాగే సంతానం కలిగిన పిల్లల వాళ్ళ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత రాణించే అవకాశం, అధికమైన మార్కులతో పొందే అవకాశం, సంతోషకరమైన వార్తలు.
అలాగే ఆధ్యాత్మికంగా కూడా భక్తి ప్రపత్తులు జ్ఞానాభివృద్ధిని పొందే అవకాశాలు, పురోగతి పొందుతారు, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని మీ కోరిక కూడా నెరవేరే అవకాశం ప్రభుత్వం ద్వారా అనుకూలంగా ఉంది. గతంలో ఏమైనా రుణాలకు మీరు అప్లై చేసుంటే ఆ రుణాలు కూడా ఇప్పుడు మంజూరయ్యే అవకాశం ఉంది. లేదా మీరు రుణం చేసుంటే కూడా ఈ వారంలో తీర్చే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆదాయం ఎంత ఉన్నప్పటికీ ఖర్చు కూడా, వ్యయం కూడా ఎక్కువ ఉంది కాబట్టి పొదుపు చేయడానికే ప్రయత్నం చేయాలి. అహంకారం కానీ, గర్వం కానీ, కోప స్వభావం కానీ, ఉద్రేకం కానీ పడే అవకాశాలు ఉన్నాయి. అవి తగ్గించుకుంటే, ఎక్కువగా ఎవరితో మాట్లాడకుండా ఉంటే మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధువుల మిత్రుల యొక్క రాక మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం, వ్యాపారస్తులకు చాలా బాగుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా, నూతనమైన వ్యక్తుల పరిచయాలు మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు శ్రీ గురు దత్తాత్రేయుడి యొక్క, గురుదేవుల యొక్క దత్తచరిత్ర పారాయణ, గురువుల యొక్క ఆశీస్సులు, గురువు యొక్క దర్శనము చేయండి. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కూడా పొందని అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైన పరిస్థితులు, మార్పులకి చేర్పులకి అవకాశం ఉంది. పాత వాహనాలు ఏమైనా ఉంటే మార్చడం, కొత్త వాహనాలు కొనటం, గృహాలు ఏమైనా రిపేర్ చేయడం, గృహాల్లో కూడా మార్పులు, ఉద్యోగంలో కూడా మార్పులకి చేర్పులకి, వ్యాపారంలో కూడా కొన్ని మార్పులు చేయాలని మీ యొక్క తలంపులు కార్యరూపాన్ని దాల్చే అవకాశాలు ఉన్నాయి. ధనం చేతికి అందే అవకాశం, లేదా నూతనమైన పాత గృహం మీద పడగొట్టి నూతనమైన గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చేసే విషయం అనుకూలంగా ఉంటుంది. విద్యా విషయంలో కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు ముందడుగు వేసే అవకాశాలు, కొత్త విద్యల యందు, కొత్త విద్యా సంస్థల యందు మంచి మంచి ఆహ్వానాలు అందుకునే అవకాశాలు, నూతనమైన ప్రణాళికలు చేపట్టే అవకాశం, సంతానం ద్వారా శుభవార్తలు, ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ప్రయాణాలు కూడా ఈ వారం మీకు సానుకూలంగా ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం చక్కగా మీరు లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలం, స్నేహితుల వల్ల, బంధువుల వల్ల లాభాలు. వ్యాపారస్తులకైతే ఈ వారం వ్యాపారంలో మంచి ధనాభివృద్ధి ఉంది. శత్రువులు పలాయనం చెత్తగించే అవకాశం, మిమ్మల్ని ఎవరైనా చేద్దామని చెప్పి వచ్చినట్టు శత్రువులు భయపడి పారిపోయే అవకాశాలు, ఎవరేమీ చేయలేకపోవడం. ఆరోగ్యం కూడా సంతృప్తికరంగా ఉండటం. దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు ఏమైనా ఉంటే పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు. మీ జీవితం కొత్త మార్గంలోకి వెళ్ళాలి, కొత్త ఆలోచనలు చేసే అవకాశం, కొత్త ప్రణాళికలు రచించే అవకాశం. దానివల్ల దృఢమైనటువంటి నిశ్చయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు అనుకూలంగా ఉన్న విద్యార్థులు కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. చదువు ఎందు బాగా చదవాలి, మంచి ఉత్తీర్ణత మార్కులతో పొందాలని మీ పట్టుదల, మీ ప్రయత్నం కూడా మేలు చేసే అవకాశం వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగానే ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు ఇష్టదేవత ఆలయ దర్శనం కానీ, ఇష్టదేవత స్మరణ కానీ, గృహదేవత ఆరాధన కానీ చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వారం నూతనమైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. అంతేకాకుండా నూతనమైన విలువైన వస్తువులు, వస్త్రాలు, ఆభరణ ప్రాప్తి ఉంది. మర్యాదతో పూర్వకంగా అందరినీ కలుసుకుంటారు. మీ ప్రవర్తన, మీ మాట్లాడే విధానం ఇతరులందరినీ కూడా ఆకర్షించే అవకాశం ఉంది. చమత్కారాలతోటి, హాస్యంతో, సంభాషణలతోటి ఎదుటి వాళ్ళ మనస్సును రంజింపజేస్తారు. సాహిత్యం, సంగీతాల పట్ల అభిరుచి కలిగి ఉంటారు. విద్యా విషయాల్లో ఉత్తీర్ణత పొందుతారు. విద్యార్థి వ్యవసాయదారులకు బాగుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకుల్ని, న్యాయవాదుల్ని, పెద్దల్ని కలుసుకునే అవకాశం, కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరింత అనుకూలంగా ఉండాలి అంటే కనుక ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ధనాన్ని విపరీతంగా
దుర్వినియోగం చేసే అవకాశం ఈ వారం ఉంది. ఖర్చులు విపరీతంగా పరిగెడుతూ ఉంటాయి. ఇది అవసరమా, ఖర్చు పెట్టచ్చా అని ఆలోచన లేకుండా డబ్బులు బాగా వస్తున్నాయి కదా ఇవి ఏది పెడితే అది కొనేయడం, దేంట్లో పెడితే దాంట్లో పెట్టుబడులు పెట్టేయడం, ఈ వ్యాపారంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టేయడం, అలా చేస్తే కనుక కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలా ఎవరు పెడితే వాళ్ళు డబ్బులు ఇచ్చేయడం, అప్పులు ఇచ్చేయడం, హామీలు ఇచ్చేయడం, ఇలాంటివి ఏమైనా చేస్తే ఇరుక్కునే అవకాశాలు ఈ వారం మీకు ఎంత తొందరగా ఇచ్చేస్తారో తొందరగా ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆచితూచి వ్యవహరించండి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. శని ప్రభావం వల్ల మీకు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి కొంచెం. దానివల్ల శని కుజుల వల్ల ఇబ్బందుల వల్ల ఈ వారం మీకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మతిస్థిమితం లేకపోవడం, మానసికమైనటువంటి అశాంతికి లోనయ్యే అవకాశం, అటు కుటుంబ విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ ఏది కూడా ఒక విషయం కొలిక్కి రాలేకపోవడం, దానివల్ల ఇబ్బందులు, సమస్యలు, అలాగే చేసే పనిలో కూడా వృత్తిలో కూడా అలసట, ఏది కూడా ఎదరికి వెళ్ళలేకపోవడం, ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోవడం, అందరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవడం, దాంతో నేను ఒంటరివాడిని అయిపోయానా అనే భావన మీలో కలగడం, మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదంతా తొలగిపోవడం కోసం మీరు శనివారం రోజున గోశాలకు వెళ్ళండి. నల్లటి గోవులు ఇక పచ్చగడ్డి పెట్టండి. వీలైతే ఎక్కువ నువ్వులు కాదు, గుప్పుడు నువ్వులు, చిన్న బెల్లం మొక్క, బెల్లం పెట్టేవాడు ఇంతంత బెల్లాలు పెట్టేసి ఇన్ని ధాన్యాలు పెడితే ఆవు ఇబ్బంది పడుతుంది. ఒక గుప్పుడు నల్ల నువ్వులు, చిన్న బెల్లం మొక్క అందులో వేసి గోవుకి తినిపించండి. పచ్చగడ్డి గోవుని సేవించండి గోశాలలో శనివారం రోజు. మీరు అన్ని విధాలు ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే ఈ వారంలో ఇదే శనివారం రోజు శివాభిషేకం, రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే శివపంచాక్షరి మంత్రం చేయండి. శనివారం రోజునే వెంకటేశ్వర స్వామి వారికి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. వెంకటేశ్వర గోవిందనామ స్మరణ చేయండి. మీకున్న సమస్యలు నెమ్మదిగా సునాయాసంగా వాటంతటి అవే తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మరాహు యొక్క ప్రభావం, అలాగే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, నేత్ర శిరో ఇబ్బందులు, వెన్నుపూల సంబంధ అనారోగ్య సమస్యలు గురి అయ్యే అవకాశం. కానీ శుభకార్యాలు, వివాహం కానటువంటి సంబంధాలు వచ్చే అవకాశం, శుభయోగాలు ఉన్నాయి. గృహంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ, లేదా నూతన గృహ నిర్మాణం నిర్మించడం కానీ, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కానీ వారాంతంలో ఉంది. శుభకార్యాలు, వర్తమానాలు, విందులు, వినోదాలు, ప్రయాణాలకు కూడా ఈ వారం మీనరాశి వారికి అవకాశం ఉంది. ఏది ఏమైనా కొత్త వ్యక్తుల పరిచయం, అలాగే అనుకోకుండా రుణాలు ఏమైనా ఎవరికైనా ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఇప్పించడం మధ్యలో ఏమైనా ఉంటే కనుక ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ధనాన్ని కొంచెం పొదుపు చేయడం కూడా ఈ వారం ఎంతైనా అవసరం. ఆనందకరమైన సంఘటనలు అయితే వారంలో ఉన్నాయి. సంతానం ద్వారా కానీ, కుటుంబం ద్వారా అనుకూలం. తల్లిదండ్రులు కలుసుకుంటారు ఈ వారం. స్నేహితుల వల్ల కూడా అనుకూలం. మరింత అనుకూలంగా ఉండడం కోసం మీరు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ, అలాగే మీరు కూడా గోసేవ చేయండి. ఈ వారం అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. ఈ వారం ఈ 10వ తేదీ నుండి ఈ 16వ తేదీ వరకు ఉన్న ఈ కాలమానంలో చాలామంది సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉన్నాం స్వామి, సంతానం కలగాలంటే మేమేం చేయాలి అని చాలామంది మనకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈ వారం దాని సమస్యకు పరిష్కారం వచ్చింది. మరి ఏమిటి అంటే, ఈ వారంలో 13వ తేదీ పుత్రదా గణపతి వ్రతం అని సంతానం లేనటువంటి దంపతులు కనుక ఈ పుత్రదా గణపతి వ్రతాన్ని ఆచరిస్తే సంతాన సమృద్ధి కలుగుతుంది. అలాగే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ 13వ తేదీని రావి చెట్టు, వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి దాని చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణాలు చేయండి. ఒక 24, 19 భక్తిగా ఎన్నో కానీ చేయండి. అది కూడా నీళ్లు పోసుకుంటూ చేయండి. చక్కగా పోసి తర్వాత ఆ రావి చెట్టు మొదట్లో గ్లాసులు ఆవు పాలు, ఓ గ్లాసులో బిందులో లేదా బకెట్ నీళ్ళు పోయండి. చక్కగా చెట్టుకు పోయండి. ఒక బెల్లం మొక్క ఆ రావి చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి. సంతానం లేని దంపతులు సంతానం కలిసి, స్త్రీ పురుషులు ఇద్దరూ చేయాలి, భార్యాభర్తలు. అటువంటి వాళ్ళ సంతాన యోగ్యత కలుగుతుంది అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇంకా అవకాశం ఉంటే కనుక సంతాన కామ్యార్థం సత్యనారాయణ సమర్థం చేయించుకోండి. దానివల్ల కూడా మీకు ఎక్కువగా విరివిగా సంతానం లేనటువంటి సత్యనారాయణ సమర్థం చేయాలి.
ఎటువంటి వాళ్ళైనా సరే సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానాన్ని ఇస్తాడు సత్యనారాయణ స్వామి. ఏ కోరికతో చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. వాళ్ళు ఎక్కువ అదే చెయ్యాలి. సంతానం చాలామంది చూశాను. ఎందుకంటే డాక్టర్ల ద్వారా కూడా రియల్ ప్రయోగం అన్నమాట ఇది. డాక్టర్ల ద్వారా కూడా ఇక సంతానం కలగదు అని భార్యాభర్తని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేసిన తర్వాత అటు ఆయుర్వేదం ద్వారా కానీ ఇంగ్లీష్ ద్వారా కానీ ఇంకెళ్ళి సంతానం కలగదు వీళ్ళకి అని చెప్పినటువంటి వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా కొన్ని ప్రయోగాలు సాధించి వాళ్ళు సత్యనారాయణ స్వామి ప్రతి నెల కూడా ఎందుకు కలగదు మాకు అని చెప్పి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని ప్రతి నెల కూడా ఏకాదశిగా పౌర్ణాలుగా వ్రతం చేయడం, కార్తీక ఉపవాసాలు, మాఘమాస వ్రతం, వైశాఖ మాస వ్రతం, కొబ్బరి బొండాలు, గుమ్మిడి పండు, కంద పిలకతో కూడా దానం చేయడం, ఇలా ఎన్నో ఒక సంవత్సర కాలం బట్టి గట్టిగా చేశారండి వాళ్ళు. నిజంగా ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే వాడు సంతానం కలిగింది. అంటే ఆధ్యాత్మిక దైవం మనకి ఏది కోరుకుంటే అది ఇస్తుంది అన్నమాట. కాబట్టి అటువంటి రోజు ఈరోజు పుత్రదా గణపతి వ్రతం 13వ తేదీ వచ్చిందన్నమాట. కాబట్టి మన సంతానంగా ఒకసారి చేసి వదిలేయకుండా కలిగేందుకు ఎందుకు నాకు కలగదు అని దైవాన్ని మీరు అడిగి మీరు శ్రద్ధగా భక్తిగా ఆరాధిస్తే ఈ దాన ధర్మాలు ఆచరిస్తే మంచిది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నటువంటి పిల్లలకు బట్టలు కొనటం, వాళ్ళకి ఏదైనా చాక్లెట్లు అనేవో చిన్న చిన్నవి ఉంటాయి కదా కొనిపెట్టడం, పిల్లల్ని ఆదరించడం, అనాథ పిల్లలకి ఏదైనా మీరు ఆదరించి ఏదైనా కొంచెం వాళ్ళు చేయగలిగితే దానివల్ల కూడా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.